ఇసుక దంద ఎంత ఇబ్బందికరమైపోయిందంటే బాహుదాలో కానీ పింఛాలో కానీ మనకు ఎన్నో బావులు ఎన్నో బోర్లు రైతులు వాటిల్లో వేసుకొని యాక్చువల్గా అయితే నది కానీ వీటిల్లో బోర్లు వేయకూడదు. కానీ ఇక్కడ స్పెషల్ పర్మిషన్ తీసుకొని నీళ్లు వేరే దగ్గర దొరకవు. పింఛాలో కానీ లేకన్నా అంటే బాహుదాలో కానీ రైతులు ప్రతి గ్రామంలో ఒక 20-30 రైతులు ఏదైతే ఇది ఉంటుందో నీళ్లు పోతాయో దాంట్లోనే బోర్లు వేసుకొని ఉన్నారు. అవి రెగ్యులరైజ్ చేసి వేలున్నాయి, నా కాన్స్టిట్యూన్సీలో వేలున్నాయి. అక్కడ ఏం చేశారు, పూర్తిగా ఇసుక తీసేసినారు. ఇసుక తీసేస్తే ఎట్లా నీళ్లు ఉండేది, మనకు గ్రౌండ్ వాటర్ ఎట్లా పోతుంది, బోర్ రీఛార్జ్ ఎట్లయితుంది, రైతు సమాచారం ఏమిటి, రైతు ఏ విధంగా బతకగలుగుతాడు, ఇవంతా ఏం చేశారు. ఇసుక అంతా తీసేసేటప్పటికి పింఛ కొట్టుకొని పోయే పరిస్థితి. ఒక సంవత్సరం ముందర పింఛ ఏదైతే ఉందో వీళ్ళు ఇసుక తీశారు. బాగా ఒక ఏరియా ఉంటుంది వీళ్ళు రిపేర్ చేసి నీళ్లు నిలిచేదానికి. ఇసుక ఆ నీళ్లు నిలిచే ఏరియా కంటే కిందికి వెళ్ళిపోయిన దానివల్ల ఎప్పుడు కట్టింది ఇది 30-40 సంవత్సరాల ముందర కట్టారు. నేను బ్రిడ్జ్ కట్టా దానిపైన. నేను మొట్టమొదటి ఎలక్షన్కి 89లో పోయినప్పుడు పింఛా ఈ పక్క నుంచి ఆ పక్కకు పోవాలంటే ప్యాంటు తీసుకొని భుజం పైన వేసుకొని నీళ్ళల్లో ఈడు వరకు మన మోకాలు వరకు లేకన్నా అంటే మన ఈపు వరకు నీళ్ళు వచ్చి మనం క్రాస్ చేసే పోయే పరిస్థితి. లేకన్నా అంటే 10 కిలోమీటర్లు తిరిగి పోవాలి ఆ పక్క. మంచి బ్రిడ్జ్ చేసామంతా. ఇప్పుడు అది పింఛా ఎందుకు తెగిపోయిందంటే ఇసుక దందా వీళ్ళు చేశారు కాబట్టి పింఛా తెగిపోయింది. పింఛా తెగిపోయిన దానివల్ల ఈ నీరంతా పోయి అన్నమయ్య డ్యామ్ పైన పడింది. అన్నమయ్య డ్యాంలో కూడా కూడా ఇవి తీశారు, ఇసుక బాగా తీసేశారు. అన్నమయ్య డ్యామ్ కొట్టుకొని పోయి 39 మంది చనిపోయినారు. రాజంపేటలో 39 మంది చనిపోయేదే కాక దగ్గర 2,000 మందికి ఇండ్లకు ఇబ్బంది వచ్చింది. పశువులు ఒక 2,000 చనిపోయినాయి. 1000 ఎకరాల్లో ఈ మట్టంతా పోయి వ్యవసాయానికి పనికిరాకన్నా తయారైపోయింది ఆ భూమి. ఒక్క కాంపన్సేషన్ ఇంతవరకు ఇండ్లు కట్టలేదు, ఇంతవరకు రైతులకు కాంపన్సేషన్ లేదు, కొద్ది అమౌంట్ ఇచ్చారు. అంటే ఈ ప్రభుత్వం చేసే పనుల వల్ల, వీరు చేసే చేష్టల వల్ల, వీరి అధికారంతో చేస్తున్న ధన దాహం వల్ల సామాన్య ప్రజలు నష్టపోతున్నారు. ఆ సామాన్య ప్రజలు పోనీ కాపాడతారా? ఈ నష్టం వీళ్ళ వల్ల జరిగింది అని తెలిసిన తర్వాత వాళ్ళని కూడా కాపాడటం లేదు, వాళ్ళని కూడా గాలికి వదిలేస్తారు. 39 మంది చనిపోయినారంటే ఇది కేవలం ప్రభుత్వ హత్యలే, వీరు చేసిన నిర్వాక్యం వల్లే వాళ్ళు చనిపోయినారు ఆ రాజంపేటలో అనేది స్పష్టంగా అర్థమవుతా ఉంది.